నమస్కారం ఎస్జీ న్యూస్ కి స్వాగతం. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే తిరుమల వెంకటేశ్వర స్వామి వారి సన్నిధికి వస్తానని మొక్కుకున్నాడు ఓ దివ్యాంగుడు. వివరాల్లోకి వెళ్తే శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం బూరగాం గ్రామానికి చెందిన నెయ్యిల ప్రసాద్ తన 3 చక్రాల బండితో శ్రీవారిని దర్శించుకోవడానికి చెప్పినట్లే మొక్కును తీర్చుకోవడానికి పయనమయ్యాడు. ఆ వివరాలు అయినప్పటికీ కూడా ఒక మంచి సంకల్పంతో మరి మొక్కు తీర్చుకునే ప్రయత్నంలో భాగంగా ఇచ్చాపురం నుంచి బయలుదేరి తిరుపతి వరకు కూడా వెళ్ళటం జరుగుతుంది. మరి ఆయన తాలూకా ఈ ప్రయాణం సాఫీగా దేవదేవుని ఆశీస్సులతో చక్కగా జరగాలని కోరుకుంటూ మరి ప్రసాద్ చేస్తున్నటువంటి ఈ సంకల్ప యాత్ర మరిన్ని విజయాలు కూటమి ప్రభుత్వానికి చేకూర్చాలని ఆ మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాం. ఎప్పటి నుంచో నాకు తెలుగుదేశం దగ్గర ఎర్రనాయుడు గారి టైం నుండి తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. నాకు మా ఎమ్మెల్యే డాక్టర్ బెందాల అశోక్ అన్ని రకాలుగా నాకు సెంటున్నర ల్యాండ్ ఇప్పించారు. మన శివాజీ గారికి ఎన్నో రూపాయలు నేను సోంపేటలో ఉన్నాం. నాకు అందరికీ నమస్కారం అండి. ఇచ్చాపురం నియోజకవర్గం కంచిలి మండలం బూరగాం గ్రామానికి చెందినటువంటి నెయ్యిల ప్రసాద్ విభిన్న ప్రతిభావంతుడు, తెలుగుదేశం పార్టీకి వీరాభిమాని. గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అరాచకాలకి తిలోదకాలు ఇవ్వాలని, మళ్ళీ విజనరీ లీడర్ అయినటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని 2023 సంవత్సరంలో తాను సంకల్పించి, నా కోరిక నెరవేరితే రాష్ట్ర ప్రజలందరూ నా కోరికని నెరవేర్చడానికి తగిన సహకారం అందిస్తే నేను ఆ తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని మొక్కు తీర్చుకుంటానని చెప్పి ఆ రోజు ఆయన సంకల్పించడం జరిగింది. ఆయన సంకల్పానికి తగ్గట్టుగానే గడిచినటువంటి సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి ఘనమైనటువంటి మెజారిటీ ఈ రాష్ట్ర ప్రజలు ఇచ్చారు. దానికి తగ్గట్టుగానే కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇవాళ అన్ని విధాలుగా అటు సూపర్ 6, సూపర్ హిట్ పేరుతోని అనేక సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం 10 కాలాల పాటు ఈ రాష్ట్రంలో ఉండాలని, ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, ఈ రాష్ట్రానికి మంచి జరగాలని కోరుకుంటూ ఆయన ప్రయాణము ఇచ్చాపురం నుంచి మొదలుపెట్టి ఇవాళ పలాస నియోజకవర్గం గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి శిరీష గారి క్యాంప్ ఆఫీస్కి రావటం జరిగింది. ఆయనకి ఆ భగవంతుడు, ఆ కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి తాలూకా ఆశీస్సులు, ఆయన తాలూకా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని, శక్తిని ఆయనకి ఇవ్వాలని, ఆ మొక్కును తీర్చుకోవడానికి ఆయనకు అన్ని విధాల ఆ భగవంతుడు ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి మరొకసారి మనసా వాచా కర్మేణ కోరుకుంటూ ఆయన తాలూకా ఈ యాత్ర దిగ్విజయం కావాలని మనసా వాచా కర్మేణ కోరుకుంటూ బెస్ట్ ఆఫ్ లక్ నెయ్యిల ప్రసాద్ గారు.